తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇప్పుడు పికిల్ బిజినెస్ చేస్తున్నావా? యా, శ్రీవర్షిని హోమ్ ఫుడ్స్. నువ్వు నా separate ఓన్ గా నేనే పికిల్స్ చేస్తాను, నేనే స్నాక్స్ చేస్తాను, కారపళ్ళు, లడ్డూలు. నా యూట్యూబ్ లో చెక్ చేసుకోవచ్చు కూడా మీరు. దానికి ఇన్స్టాగ్రామ్ లోనే నీ అంతా నువ్వు చెప్పుకొని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడతాను, యూట్యూబ్ లో ఇంకా పచ్చళ్ళ గురించి ఫుడ్ వ్లాగ్స్ అలాగ చేస్తూ ఉంటా. ఇప్పుడు ఒకదాని ఉన్నా ఫ్యామిలీతోనా? అంటే అమ్మ నాన్న ఓన్ విలేజ్ లో ఉంటారు, అంటే కొంచెం ప్రాపర్టీస్ అవి ఉన్నాయి కదా, అక్కడ ఉంటున్నారు. నేను అన్నయ్య ఈ బిజినెస్ పరంగా మంగళగిరిలో ఉంటాను. ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఓకే? ఇప్పుడు ఆల్ ఓకే, ఇప్పుడు అంతా మంచిగా ఉంది. ఓకే, ఇందాక ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది. ఆ ట్రస్ట్ అంటే అదేనా? కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ అదేనా? ఇందాక నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె నాకు చెప్పడం జరిగింది కొన్ని సిచ్యువేషన్స్. నిజమా అక్కడ అలాగే ఉంటుందా? నువ్వు ఎన్ని ఇయర్స్ ఉన్నావు అక్కడ? 2 ఇయర్స్ కాదు, 6 months ఉన్నాను. తను చెప్పింది 200% కరెక్ట్. ఏం జరుగుతుంది? ఇబ్బంది పెట్టారు? అంత ఇబ్బంది పెడతారు? నేను కొంచెం ఫేమ్ లో ఉన్నాను కాబట్టి, నా వెనక మీడియా ఉంది కాబట్టి నన్నైతే అంత ఏం చేయలేదు. కానీ నేను అక్కడ ఏదో ఒక పని చెయ్యాలి ఖచ్చితంగా. నేను వెళ్ళిన 1 week నన్ను ఫ్రీగా వదిలేశారు, నేను తింటా అన్నది తెచ్చారు, ఫ్రీ బోర్డ్ లాగా ఇంకా ఇంట్లో ఉన్నట్టే ఉన్నాను. ఆ 1 week నుంచి మిషన్ నేర్చుకోవచ్చు కదా, ఏదో ఒక వర్క్ చేయొచ్చు కదా అనడం స్టార్ట్ చేశారనమాట. సర్లే మనకు కూడా నేర్చుకుంటే ఉంటుంది కదా అన్నట్టు నేర్చుకున్నా. ఇక్కడ పాయింట్ నేర్పించడం వరకే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. నేర్చుకున్న తర్వాత మనం చెయ్యాలా వద్దా అనేది మన ఇష్టం అనమాట. వాళ్ళు ఫోర్స్ చేసి కుట్టించొద్దు. ఇక్కడ ఏం జరిగేదంటే నేర్చుకున్న పనికి మార్నింగ్ 9కి కూర్చుంటే ఒకవేళ 2000 bags 500 bags అలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఎక్కడెక్కడ నుంచో వస్తాయి. ఆర్డర్ వచ్చినప్పుడు మార్నింగ్ వెళ్ళి లంచ్ బ్రేక్ 1 hour ఉంటుంది అనమాట, మళ్ళీ స్నాక్ బ్రేక్ 1 hour. ఈ 2 hours మాత్రమే మేము రెస్ట్ తీసుకుంటాం. 11:30 12 వరకు 1 or 2 వరకు కుట్టినవి కూడా ఉన్నాయి. మిడ్ నైట్ 2 వరకు కుట్టిన రోజులు కూడా ఉన్నాయి. అలా కుట్టి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5కి కానీ 6కి కానీ లేచి మళ్ళీ యాస్టీస్ వర్క్కి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ బెల్లవగానే బ్రష్ చేసి మళ్ళీ తిని మళ్ళీ మిషన్ ఎక్కాలి. ఇలా చేపిస్తారనమాట. అదేమంటే ఏదైనా మనం ఎదురు తిరిగి నా కళ్ళ ముందే జరిగింది. నన్నైతే ఏం చేయలేదులే కానీ నా కళ్ళ ముందు ఏం జరిగిందంటే, ఒక అమ్మాయికి పీరియడ్ వచ్చి బాగోక వాళ్ళ ఇంట్లో ఉన్న డాగ్కి ఫుడ్ పెట్టలేదని చెప్పని, అలాగే ఎవరో కస్టమర్స్ వచ్చారు, అంటే డొనేట్ చేయడానికి ఎవరో ఒకరు వస్తారు కదా, వాళ్ళు వచ్చారు, టీ కాఫీ వాళ్ళకి తీసుకెళ్లేదని చెప్పని తనని రూమ్లోంచి బయట తీసుకొచ్చి కొట్టి రూమ్ తాళాలేసి బయట పెట్టారు. మళ్ళీ ఇంకొక అమ్మాయికి టాబ్లెట్లు వేసి కొట్టారు. వాళ్ళు చెప్పిన మాట వినకపోతే టాబ్లెట్లు వేస్తారు, కొడతారు. నేను చూసా. నేనైతే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా. బయటికి రాగానే ఎందుకు చెప్పలేదు అనొచ్చు మీరు. ఎందుకు చెప్పలేదు అంటే నేను అసలే బ్యాడ్ అయిపోయి ఉన్నా. మళ్ళీ నేను మీడియా ముందుకు వచ్చి వాళ్ళ గురించి చెప్పి ఎందుకు ఇదంతా నాకు రచ్చా మీడియా ముందుకు రాకూడదని అనుకున్నా అనమాట. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే గౌతమి గురించి. గౌతమియా కారణం. కాల్ చేసింది, ఎలాగా కాంటాక్ట్ అయిందో ఏమో తెలీదు. ట్రస్ట్లో ఉన్నప్పుడు అనుకుంటా, నువ్వు బయటకు వస్తే మాత్రం నన్ను మాత్రం మంగళగిరి వచ్చి వర్షిని అంటే ఎవరు చెప్పని వాళ్ళు అంటూ ఉండరు, నా దగ్గర తీసుకొచ్చేస్తారు నిన్ను అని చెప్పడం. అంటే ఒక హామీ ఇచ్చాను తనకి. లోపల చెప్పేదాన్ని, అక్క ఇన్ని ఇయర్స్ ఉన్నావు, నీకు అమ్మ నాన్న ఉన్నారు, ఓకే అన్నయ్య ఎదవయ్యాడు ఏదో చేశాడే అనుకో, వీళ్ళకైనా ఉండాలి కదా. నిజమే కదా, 10 years అవుతుంది, చిన్న పిల్ల నుంచి ఉంది, పెళ్ళిడికి వచ్చింది, పెళ్లి చేయాలని వాళ్ళకి ఉండదా? సరే వీళ్ళ అమ్మ నాన్న ఎతుకుతూ ఉంటారు, పెళ్లిడికి వచ్చింది, వాళ్ళకి కొంచెం ఉంటది కదా చూసుకోవాలని, పంపిద్దాం అడ్రస్ కనుక్కుని పంపించవచ్చు కదా. ఇప్పుడు కూడా ఎందుకు పంపించారు అంటే, తను ఫోర్స్ చేసి ఈవెన్ నెల తినకుండా, మంచినీళ్ళు తాగకుండా, సరిగ్గా ఫుడ్ లేక, హెల్త్ బాగాలేదని చెప్పని, ఎక్కడ చచ్చిపోతే వాళ్ళ తల మీదకే కదా వచ్చేది అని అడ్రస్లు కనుక్కుని వాళ్ళ అమ్మని వాళ్ళ మావయ్యని పిలిపించి తిన్ని పంపించారనమాట. లేదంటే అమ్మ నాన్న లేకపోతే తను చచ్చినా గానీ ఇంకా శవ అనాథాశ్రమానికి వెళ్ళిపోయి ఇంకా అది కాల్ చేస్తారు కదా నార్మల్గా ఎవరు లేకపోతే, అలాగే అయిపోయేది. అంత పట్టుబడి అసలు పంపించాలి అంటే ఎందుకు అంత తిండి మానేసి అంత ఘోరంగా ఎందుకు ఉండాలి, ఎందుకు అలా హింసించాలి? మీరు మీకైనా కొంచెం థాట్ రావాలి, పెళ్లి చేసుకుంటుంది బాగుంటది అని చెప్పని. అక్కడే కుంగబెట్టి కుట్టించి అనారోగ్యాలు వచ్చేలాగా చేసి ఏం యూజ్ ఉంటది? ఇంకా మహిళల్ని ఏం కాపాడుతున్నారు? అమ్మాయిలకి ఏం లైఫ్ ఇస్తున్నారు? ఏం నేర్పిస్తున్నారు? అంటే ఎప్పుడు ఇంకా పని చేయించుకుంటూ ఉండడం. ఎప్పుడు ఆ బ్యాగులు కుట్టించడం తప్ప ఇంకేం పని? నేను అయితే మిషన్ కే వెళ్ళేదాన్ని అనమాట. డబ్బులు ఇచ్చారా? లేదు. నేను 6 months బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని ట్రై చేశారు, బట్ కానీ ఓపెన్ అవ్వలేదు నా పేరు మీద. ఇంకా లీవ్ ఇట్. నేను మనీ కోసం అయితే ఏం వెళ్ళలేదు కదా.
నార్మల్గా ఇంకా వచ్చేసాను అనమాట. బ్యాగ్స్ నేను కుట్టాను అనమాట, నేను కూడా నేర్చుకున్నాను. నేను కుట్టిన బ్యాగ్స్ ఒక 2-3 తీసుకుని అమ్మ కోసం అని చెప్పని, మెమొరీ లాగా నేనే కుట్టాను అన్నట్టు ఆ హ్యాపీనెస్ ఉంటుందని చెప్పని తీసుకొచ్చుకున్నా ఇంటికి. సో అలా జరిగిందనమాట. ఇప్పుడు తనకి ఒకటే న్యాయం చేయాలనుకుంటున్నా. 10 సంవత్సరాలు ఉన్న దానికి ఓకే, జాయిన్ అయిన 1 సంవత్సరానికైనా తనకి మనీ వేసారే అనుకుందాం, ఈ సంవత్సరం వదిలేసేయండి, ఎలాగో తెలిసిందే కదా. ఈ 9 సంవత్సరాలకైనా వీళ్ళు మనీ వేసారా తినకి? రోజుకి 18 రూపాయల ఒక్క రోజుకి. మార్నింగ్ నుంచి నైట్ వరకు కొడితే 18 రూపాయల నువ్వు ఇచ్చేది. బయటకు వెళ్తే దానికి ఇప్పుడు కుట్టే దానికి తనకి 1000 రూపాయలు ఇచ్చినా కానీ తక్కువే. చాలా తక్కువ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు కుట్టే వాళ్ళు దొరకట్లే. ఫినిషింగ్ అయితే అద్దరు కొట్టేస్తుంది తను గౌతమి. తన దగ్గర చూసి ఎలా కొడుతుంది ఏంటి అని నేను కూడా అంతే నేర్చుకున్నాను అనమాట. అలాంటిది ఆ పిల్లకి వాళ్ళ ఇళ్లలో పనులు చేయించుకుని, ఘోరాతి ఘోరం ఏంటి అంటే ఇక్కడ లక్ష్మి అని చెప్పిన అక్కడ స్వదార్ వాళ్ళకి ఇన్ఛార్జ్ అనమాట. స్వదార్ పిల్లలకి ఆ ఇన్ఛార్జ్ అయిన ఆమె వాళ్ళ ఇంట్లో ఏదైనా పని చేయాలి అంటే సెలెక్ట్ చేసుకుంటది. ఓకే, నువ్వు రేపొద్దునే మా ఇంటికి రా పని చేయడానికి అని వెళ్తారు. అలాగే గౌతమిని కూడా ఒకసారి సెలెక్ట్ చేసుకుంది. ఇవన్నీ తను చెప్పిన మాటలు అనమాట. నేను అనుభవించాను, నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు నన్ను నమ్మాల్సింది, ఎందుకంటే నేను చేశాను నా చేతులారా అని. ఏం చెప్పింది, యాక్చువల్గా వాళ్ళ బ్రాహ్మణ్స్, కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉంది ఆమెకి. అయితే పనికి వెళ్తుంది. పనికి వెళ్ళిన తర్వాత ఆ లక్ష్మి అనే ఆమె ఎవరైతే పీరియడ్లో ఉంటారో, చెప్పకూడదు, మీరు బాయ్స్ యాక్చువల్గా మాట్లాడకూడదు అనుకున్నా, కానీ చెప్పాలి, ఇక్కడ తప్పదు. ఆమె పీరియడ్ లో ఉన్నప్పుడు ప్యాడ్ తీసి డస్ట్బిన్ లో కూడా వేయలేదు. వీళ్ళు పనికి వెళ్ళినప్పుడు బాత్రూమ్ కడిగేటప్పుడు ఆ ప్యాడ్ వాళ్ళ చేతులతో తీసి డస్ట్బిన్ లో వేయాలి. అసలు ఏమనుకోవాలి? షీజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లేడీనా, అర్థం చేసుకోవాలి కదా. అలాంటి ఆమె వీళ్ళ చేతిలాగా గొడ్డు చాకరీ చేయించుకుని, డబ్బులు కూడా మ్యాటర్ కాదు, ఆమెకి ఇక్కడ న్యాయం ఏం జరిగింది? హెల్త్ ఖరాబ్ అయింది. అరే ఆర్డర్ వచ్చి కుట్టి 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 కాలు ఇంతలావైంది. నేను ఉన్నప్పుడే ఆమెకి కాలు ఇంతలావైతే ఏం కాదులే అన్నట్టు ఆయింట్మెంట్ రాసి కట్టు కట్టి ఆ కాలుకి కవర్ కట్టి మళ్ళీ యాస్టీస్ కుట్టిస్తున్నారు. తనకి 10 సంవత్సరాలు. సరే 10 సంవత్సరాల్లో ఒక 2-3 సంవత్సరాలు నార్మల్ గానే ఉన్నారనుకోండి. వీళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళతో మంచిగా ఉంటారు, ఒక నెల వరకు ఉంటారనమాట. పాత అయ్యే కొద్ది ఏంటంటే నిజ స్వరూపాలు బయట పెట్టేస్తారు. ఎక్స్పీరియన్స్ కొద్ది ఇంకా మాటలు అనడం, పని చేయించడం, నానా రకాలుగా మాట్లాడడం, ఇంకా బూతులే. డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తా. ఇప్పుడు ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇంత ధైర్యంగా చెప్పింది అంటే అబద్ధాలు అయితే కాదు, నిజం. అదే నిజాన్ని నేను క్వశ్చన్ చేస్తా. ఒక ట్రస్ట్ నడిపిస్తున్నప్పుడు నిజాయితీగా ఉండాలి. ఆడపిల్లల్ని ఓకే వాడుకుంటున్నప్పుడు వాళ్ళకి తగ్గ డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి కష్టానికి తగ్గ ఫలితం ఉండాలి. ఇప్పుడు ఆ పిల్ల గౌతమి ఏమంటుందంటే, మా అమ్మకి మోకాలు బాగోదు, మా అమ్మకి చూపించుకుందాము, నేను ఒక మిషన్ కొనుక్కుని ఒక బుట్టెక్లా పెట్టుకుందాము, బ్యాగులు అమ్ముకుందాము అనుకున్నా గానీ నాకు ఈ 50,000 ఏం సరిపోతాయి? నేను మినిమం 2.5 lakh ఉన్నాయి అనుకున్నాను. మా అమ్మకి ఓకే 1 లక్ష రూపాయలు పోయినా గానీ నాకు 1 లక్ష ఉంటే 50,000 బ్యాంకులో వేసుకున్నా గానీ వడ్డీ తిరుగుతా ఉంటది అని తను చెప్పింది అనమాట. న్యాయమే, తను అడగడంలో న్యాయమే. ఆమె చేసిన 10 సంవత్సరాల వర్క్ కి 2.5 లక్షలు కూడా చాలా తక్కువ. అదే ఇప్పుడు బయట ఉన్నట్టయితే ఎంత సంపాదించేది కదా. చూసుకుంటే బయటకి ఇంద్రభవనాల్లాగా మంచితనంగా కనిపిస్తాయి అనమాట. ఎవరైనా క్లోజ్ దగ్గర అయితేనే వాళ్ళ నిజస్వరూపాలు బయటపడతాయి. బాగా ఎక్స్పీరియన్స్ అయింది అనమాట. అందుకే చెప్తున్నా, ఆ ట్రస్ట్ కూడా అంతే. చూడడానికి బయట అమ్మాయిలకి హెల్ప్ చేస్తున్నారు, అమ్మ నాన్న లేకపోయినా కానీ మంచిగా చూసుకున్నారు, తిండి పెడుతున్నారు అని చెప్పాను. ఫుడ్ బాగానే ఉంటది, కాకపోతే పని చేస్తేనే ఫుడ్, పని చేయకపోతే పస్తుండు అంతే, పెట్రో అలాగనమాట. లోపలికి వెళ్తే రాక్షసత్వం బయటపడుతుంది అనమాట. నేను తనతో కూడా మాట్లాడడం జరిగింది. అదే ఇలా సిచ్యువేషన్ జరిగితే నువ్వు కూడా ఉన్నావని చెప్తే నేను ఈ పాయింట్ అడిగాను. ఎన్ని రోజులు ఉన్నావు నార్మల్గా అఘోరితో? అఘోరితో ఎన్ని రోజులు అంటే ఒక 2 months అనుకోండి జర్నీ. 2 months జర్నీ. ఎటు తిరిగే వాళ్ళు నార్మల్? నాకు డౌట్ అంటే టెంపుల్స్ కే తిరిగిపోయేవాడు. టెంపుల్స్ తీసుకెళ్ళి దర్శనం చేసుకోవడం, పడుకోవాలి అనుకుంటే పెట్రోల్ బంక్ దగ్గర నైట్ ఆపేసి పడుకోవడం. ఫుడ్ అంటారా, భక్తులు ఉంటారు కదా, ఇప్పుడు అంత ఫేమ్ అయిన అతనికి ఆ కారు చూసే, ఆ స్టిక్కరింగ్ అయినా చూసే వచ్చేస్తారు. వచ్చి 500 కానీ 1000 రూపాయలు కానీ లేదా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించడం, భోజనం వండి తీసుకురావడం, తనకి బట్టలు పెట్టడం,
ఇవన్నీ జరిగినాయి అనమాట. అలా చూసుకుంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ ఒక 10 ఇచ్చినా కానీ, ఒక 100 మంది 10 ఇచ్చారనుకోండి, ఎంత అవుతుంది? 10,000 1,000 ఎంత అవుతుంది. రోజుకి ఒక 25-30 సంపాదిస్తాడు అనుకోండి. అలాగా రోజుకి 25-30. పెట్రోల్ ఫ్రీయే, డబ్బులు ఫ్రీయే, తిండి ఫ్రీయే. ఇంకేముంది, ఏసీ ఆన్ చేసుకుని చల్లగా కూర్చుని తోలడం. రోజుకి 25,000-30,000 పడిపోయి నేనే కదా, నేనే పక్కన కూర్చున్నా కదా. లెక్కెట్టేదానంటే ఒక్కసారి అనుకుంటే కౌంట్ చేసా మనీ మొత్తం. అంటే ఓన్లీ గుడ్లకి వెళ్ళడం, పెట్రోల్ బంక్ పడుకోవడం అంతే. అంతే. ఇంక ఇల్లు సపరేట్ ఏమి ఉండేవి కావు. ఏముండేవి ఈ 2 months లో నువ్వు లేవు. మరి అప్పుడు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా, నువ్వు అడగలేదా? అంటే ఆశ్రమం పెడదాము అని చెప్పని ఇంకేదో చెప్పుకుంటూ వచ్చా. ఇంకా తెలిసిందే కదా, ఒక నమ్మి వెళ్ళడం, ఆ ట్రాన్స్ లో ఉన్నాము అంటే అతను చెప్పింది దైవం లాగా ఇంకా పూజిస్తూ ఉంటాం అనమాట. నేను ఒకటి చూసా, మధ్యలో నువ్వు వచ్చేసావు ఈ 2 months గ్యాప్ లోనే ఒక 3 weeks కో ఎప్పుడు అనేవాళ్ళు మీ వాళ్ళు తీసుకొని రావడం జరిగింది కదా. వచ్చేసిన దాన్ని ఎందుకు మళ్ళీ పారిపోయి వెళ్ళిపోయావా నువ్వు? పారిపోయి అనుకోండి, అలాగే నా సొంతగా ఏం కాదు. అది కూడా కొంతమంది మధ్యలో వ్యక్తులు ఉన్నారులే, పేర్లు ఎందుకులే గాని చెత్త అని చెప్పుకోవచ్చు. అమ్మాయిలే, అబ్బాయిలు కూడా ఉన్నారు. మా అన్నని చంపమని చెప్పి 3.5 లక్షల డబ్బులు కూడా తీసుకున్నారు, చంపుతా అని చెప్పని. ఈ విషయాన్ని నాకు అతని దగ్గర ఉన్నప్పుడు తెలీదు, బయటకు వచ్చినాకే తెలిసినాయి ఇవన్నీ. మా అన్నని చంపడానికి 3.5 లక్షలు, ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా నేను పక్కనే ఉన్నా. కాకపోతే వీళ్ళని చంపడానికి అని నాకు తెలీదు, ఏదో విషయంలో ఇస్తున్నాడు అనుకున్నా. అది చంపడానికి డబ్బులు ఇచ్చాడు, అంత అయిపోయింది. ఇంకా సెకండ్ టైం వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఫోన్లు, నేను నార్మల్ గానే కంట్రోల్ ఉండిపోయా. మా అమ్మ చెప్పింది విన్నాను మంచిగా. ఇంకా ఓకే, మా నాన్న కూడా చూసి చాలా రోజులు అవుతుంది కదా, మా నాన్న చూసుకుంటూ ఉండొచ్చు అని అనుకున్నా. వాళ్ళు ఏంటంటే మధ్యలో ఎంటర్ అయ్యి ఫోన్లు మాట్లాడిచ్చి మళ్ళీ యాస్టీస్ రిపీట్ చేశారనమాట దాన్ని. చూస్తున్నారు కదా, చూసే వాళ్ళకి అర్థమవుద్ది ఎవరు చేశారు ఏంటి అని. మనం పేర్లు చెప్పక్కర్లే. దేవుడు అనేవాడు ఉంటాడు, కర్మ అనేది ఎప్పటికైనా అనుభవించాల్సిందే. నేనైతే ఒకటే అనుకున్నా, నా కర్మ ఇలాగా వదిలిపోయిందనే అనుకుంటా. ఏదో జన్మలో ఏదో పాపం చేసి ఉంటే ఆ పాపాన్ని ఇప్పుడు ఇలా తీర్చేసుకున్నాను. అలాగే కర్మ అనేది వాళ్ళు కూడా అనుభవిస్తారు, నాకన్నా డబల్ ఉంటది వాళ్ళకి.